ఇంగ్లీష్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వారి దినాన మనుషున్నారు. వారి దైవత్వాన్ని అందిస్తుండగా విశ్వాసంగా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి వారు తీర్మానం చేస్తున్నారు. ఈ సమయంలో వారు వచ్చి దైవత్వాన్ని పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఎవరైతే ఆహ్వానించారో మరి ఈ యొక్క సంఘ పెద్దలు సురేంద్రన్న గారికి ప్రత్యేకమైన అదేవిధంగా సంఘ కాపరి గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా అదేవిధంగా ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో కమిటీ వారు సంఘ విశ్వాసులకు మీ అందరికీ కూడా ఇక క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో నేను దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత నా గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. నాకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చారు. 30 నుంచి 40 minutes లోపల నేను ముగిస్తాను. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. తండ్రి వరకు చక్కగా ఆరాధించారు ప్రభా, నీకు స్తోత్రములు. ఈ సంఘాన్ని మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది ఇక్కడ చేరున్నారు ప్రభా, తండ్రి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ రోజునైనా ప్రపంచం అంతా కూడా ప్రభా మీ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. అందరం సంతోషంగా ఉన్నాము. అందరం కూడా సమాధానం ఇచ్చారు ప్రభా, స్తోత్రములు. అంత మాత్రమే కాదు ప్రభా నాయన, యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘ కాపరి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి, పోషించండి నాయన. రాబోయే రోజుల్లో బహు విరివిగా వాడుకోమని విజ్ఞాపనం చేస్తున్నాం. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. ప్రభా ప్రాముఖ్యంగా సంఘ కమిటీ వారికి కూడా తండ్రి మంచి జ్ఞానంతో నింపడి ప్రభావం స్తోత్రాలు అయినా. అదేవిధంగా ప్రభా సంఘ విశ్వాసంలో ప్రత్యేకించి ప్రార్థన చేస్తుండగా ఆయన ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు దర్శించిన ఆయన ఇక క్రిస్మస్ దీవెనలు ఆయన ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి మంచి ఆరోగ్యము, సంతోషము, సమాధానంతో మీరు దీవించి నాయన తండ్రి యొక్క క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయ్యా తండ్రి. నన్ను కూడా మీరు సిలువ చాటును మరుగుపరుచుకొని నన్ను మీ పూర్వగా వాడుకొని తండ్రి ప్రతి ఒక్కరు నాయన తండ్రి శ్రద్ధగా వినడానికి మీరు సహాయము, సమయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నేను అల్లూరు నుంచి వస్తున్నాను. మా స్వగ్రామము అల్లూరు. నేను అక్కడే జన్మించాను. అక్కడే నేను సంఘ విశ్వాసిగా ఉంటున్నాను. అదే సమయంలో 2005లో నేను రక్షణ పొందాను. 2008లో నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. నేను ఆ టైంలో పీజీ చదువుకుంటూ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తూ అదే సమయంలో బైబిల్ ట్రైనింగ్ చేశాను. ఆ రోజే నాకు ఆ బైబిల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు ఆర్డినేషన్ ఇచ్చారు. అదే సమయంలో నేను మా నాన్నగారు సేవ చేస్తూ ఉంటే నాతో కలిసి నేను కూడా సేవా పరిచర్యకు వెళ్తుండేవాడిని. 2011లో నాకు వివాహం జరిగింది. నాకు ఇప్పుడు 2 పాపలు. అదేవిధంగా నేను కూడా లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో, ఇంగ్లీష్ లెక్చరర్గా. అదేవిధంగా నా భార్య కూడా బ్యాంక్లో, కెనరా బ్యాంక్లో ఆమె క్లర్క్గా వర్క్ చేస్తూ ఉంది. ఇది మా యొక్క కుటుంబ నేపథ్యము. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు కూడా ఎంప్లాయీసే. మా నాన్నగారు ఈ మధ్య ప్రభుత్వం నిద్రించారు. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆగస్టులో నిద్రించారు. మా నాన్నగారు ఉన్నంతకాలము నాన్నగారు నేను ఆ సేవలు సహాయపడుతూ ముందు కొనసాగుతుండేవాడు. 2008లో బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2011లో వివాహం జరిగిన తర్వాత 2015లో నేను ఎక్కడైతే స్థానిక సంఘము అల్లూరులో బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు అక్కడ నేను యూత్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను.
దాదాపుగా 5 సంవత్సరాలు యూత్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసి అనేక మంది యవనస్తులను దేవుళ్ళలోకి నడిపించి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి ఆ విధంగా ముందుకు వెళ్తూ వచ్చాను. ఆ తర్వాత నాన్నగారు మరి ఆ సంఘం మాకు పట్రకాకులు అనేటువంటి గ్రామం అల్లూరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ గ్రామంలో నాన్న మరి సంఘంలో సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటూ అక్కడ సంఘ పని చేస్తున్నవాడు. అయితే ఎప్పుడైతే ఆయన వెళ్ళలేకపోయాడో ఆ పరిస్థితులు నేను అక్కడ ఫుల్ టైం పాస్టర్గా 2021 నుంచి నేను అక్కడ పాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. నేను ఉద్యోగం చేస్తూ ఒక పక్క అదేవిధంగా సంఘ సేవకునిగా పనిచేస్తూ వెళ్తున్నాను. 2022లో ఒక టీంని ఏర్పాటు చేశాను అల్లూరు ప్రాంతంలో. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనే ఒక టీంని ఏర్పాటు చేసి, కాబట్టి అందరు డినామినేషన్స్ సంబంధం లేకుండా అందరం కలుసుకొని మేము సేవ చేస్తాం. ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో అల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో సురేంద్రని అదేవిధంగా బర్ణాన్న గారిని ఒకరోజు ఆహ్వానించాడు. అప్పటి నుంచి అన్నగారు నాకు పరిచయము, అన్నతో ప్రయాణం చక్కగా ఉంది. అదేవిధంగా అనేక విషయాలు కూడా అన్న ఫోన్ చేస్తూ సలహాలు ఇస్తుంటారు. అందరం బట్టి వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యూసీవై టీం మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా 65 ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాం. మా యొక్క యూసీవై టీంలో అన్ని డినామినేషన్స్, సాల్వేషన్ ఆర్మీ, బ్యాప్టిస్ట్, హెబ్రోన్, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అందరం కలుసుకొని మేము సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నాము. దేవుడు చెప్పింది మనకు ఐక్యత గురించి చెప్పాడు కాబట్టి మనం ఐక్యంగా ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఈరోజు యాక్చువల్గా మా స్థానిక సంఘం పట్రకాకుల చర్చిలో నేను అక్కడ వాక్యం చెప్పాలి. అయితే మా సతీమణి అక్కడికి పంపించి ఇక్కడికి నేను రావడం జరిగింది. కాబట్టి నన్ను వీళ్ళు ప్రత్యేకించి అభినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీతో ఒక 4 విషయాలు పంచుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ లోపల. ఈ 4 విషయాలు మనందరం కూడా ఆల్రెడీ మనకు తెలుసు, అయినప్పటికీ కూడా మరొకసారి నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడు ఈ లోకానికి ఎందుకు రావడం జరిగింది అనేది మనం ఈరోజు ఆలోచించాలి. అదేవిధంగా దేవుని యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అదేవిధంగా దేవుడు ఈ లోకానికి రాకముందు, ఇందాక మన పాస్టర్ గారు చెప్పారు, ఈ లోకానికి రాకముందు మన స్థితి ఎలాంటిది, మన పూర్వీకుల స్థితి ఎలా ఉంది, అయితే ఇప్పుడు మనము ఏ విధంగా మార్చబడ్డామో అదే విధంగా దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది అనే విషయాన్ని మీతో ఈరోజు తెలియజేస్తాను. ఈరోజు క్రిస్మస్ కనుక మనం దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి కొంతసేపు మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడా అని మనము ఆనందపడతామండి. కాబట్టి మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొట్టమొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనము 6వ వచనం కాబట్టి చదువుతారా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈ రెండు కూడా మనం గమనించినప్పుడు యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచనాలు రాస్తూ ఉన్నాడు. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ప్రవచనాత్మకంగా ఆయన పుట్టాడు. ఈ విషయం మనందరికీ తెలుసు, మరొకసారి ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన ప్రవచనం ద్వారా ఆయన పుట్టాడు కనుక మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఆ విధంగా జన్మించిన వారు లేరు. అందుకోసమే ఒక పాట కూడా చక్కగా ఉంటుంది, శిరము వంచెను సర్వలోకము యేసుదేవా నీ ముందు అనే పాటను మనం చూసినప్పుడు శిరము వంచెను సర్వలోకం యేసుదేవా నీ ముందు. ఎందుకు వచ్చింది తల అంటే దేవుడు ప్రవచనాత్మకంగా పుట్టాడు కనుక శిరము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు కూడా మనము చీకటిలో నడుస్తున్నాము, మనకు వెలుగు అవసరం. ఏమండి, ఈరోజు చీకటి అనగా పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు అనేక మంది కూడా ఇంకా కూడా పాపంలో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు.
అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటిలో మనం నడుస్తున్నప్పుడు మనకు గొప్ప వెలుగు అవసరం కనుక దేవుని కుమారుని లోకానికి పంపించాడు. కనుక మనం చూసినప్పుడు ఆయన గొప్పతనం ఏంటి అన్నప్పుడు ఆయన ప్రవచనం ద్వారా ఆయన పుట్టాడు. ఈరోజు ప్రవచనం ద్వారా పుట్టాడు కనుక ఈరోజు మనం చాలా గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఎక్కడ కూడా ఎవరి జన్మ కూడా ఈరోజు ఆ విధంగా లేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినప్పుడు 6వ వచనంలో కూడా ఆయన మనం గమనిస్తే ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు ఈరోజు మనకు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఈ విధంగా కూడుకొని మనం ఆరాధిస్తున్నామంటే కారణము ఆయన గొప్పతనాన్ని బట్టి. ఈరోజు ఆ గొప్పతనాన్ని మనము ఆస్వాదిస్తున్నామా? ఇది ఈరోజు ప్రశ్న. మన దేవుడు గొప్ప దేవుడే, అయితే మనము ఎంతవరకు దాన్ని మనము ఆస్వాదిస్తున్నాము, ఎంతవరకు మనం అందులో లీనమైపోయినాము. మనం ఆరాధన చేశాం, ఆరాధన పాట చాలా చక్కగా పాడారు, యుగ యుగములో మన దేవుడు ఉన్నాడు. మరి ఆ సమయంలో మనము చాలా దేవుళ్ళలోకి వెళ్ళిపోతాం. అది కాన్స్టెంట్ గా ఉంటుందా? ఈరోజు మన దేవుడి గురించి మనం చూసినప్పుడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, మన పాపాలు ఆయన మోసాడు, ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, మనకు ఆలోచన ఇస్తాడన్న అటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన బలము కలిగిన దేవుడు, నిత్యుడగు తండ్రి అనే మాట చూస్తా ఉన్నాం. ఇంత గొప్ప ప్రవచనము ఆ రోజు యెషయా గారు మరి రాసినప్పుడు ఆ నెరవేరు మనం చూస్తాం. కృత నిబంధన గ్రంథంలో ఆయన పుట్టినట్టుగా ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన మన లోకానికి వచ్చాడు అంటే కేవలము మన కొరకు ఆయన వచ్చాడు. ఆయనకు అవసరం లేదు, పరలోకమందు ఆయనకు పెద్ద సింహాసనం ఉందండి, ఆయనకు అవసరం లేదు. తర్వాత చూడు, నేను మరొక మాట మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎందుకు రావడం జరిగిందని మనం గమనించినప్పుడు ఆయన అపరిమితమైనటువంటి దేవుడు అండి. జాగ్రత్తగా ఈ విషయం అందరూ గమనించాలి. ఈరోజు మానవులుగా మనకు ఒక పరిమితం ఉంది. మనకంటూ జననము, మనకంటూ మరణము. మనము ఇక్కడ ఉంటే మనం ఇంటి దగ్గర ఉండలేము, మనం చర్చిలో ఉంటే మనం ఆఫీసులో ఉండలేము. మనకంటూ ఒక పరిమితి ఉంది. అయితే మన దేవునికి పరిమితి లేదు. ఆయన ఇన్ఫినైట్, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఆ గొప్పతనాన్ని మీరు దృష్టి చూస్తున్నారా? ఏదో క్రిస్మస్ సీజన్ లో మాత్రమే కొంతమంది క్రైస్తవులు మందిరానికి వస్తారండి. వారిని చూసినప్పుడు కొంత బాధేస్తుంది సంఘ కాపరికి. అలా మనం చేయించాలి. ఈరోజు మనం గమనించినప్పుడు ఆయన గురించి మనం చూస్తే ఆయన అపరిమితంగా ఉన్నాడు. అయితే మనకంటూ మనం పరిమితులుగా ఉన్నాం కాబట్టి మనం పోయి మనం దేవుడిని కలవడం అసాధ్యం. ఆయన అపరిమితుడు కాబట్టి ఆయన మనం కలవలేము, కలవడం కష్టం కాబట్టి ఆయనే లోకానికి వచ్చాడండి, ఆయనే లోకంలో అడుగు పెట్టాడండి. ఈరోజు చంద్రుడి మీద అడుగు పెడితే ఎంతో గొప్పగా చెప్పి పేపర్లో వేశారు. కానీ అంతకంటే గొప్ప విషయం చెప్పమంటారా? దేవుడే ఈ లోకానికి రావడం గొప్ప విషయం. మన ఆశ్చర్యకుడు మన దేవుడే ఈ లోకానికి రావడము ఎంతో గొప్ప విషయం అండి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు క్రిస్మస్ దినాన్ని జరుపుకుంటుందంటే కారణము ఆయన గొప్పతనం ఎలాంటిదండి? కేవలము 12 మంది శిష్యులు మాత్రమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయన సువార్తను ప్రకటించారు. ఈరోజు మనం కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయన అపరిమితుడు, అటువంటి గొప్ప దేవుడు ఆయన స్థానాన్ని మరచి ఆయన ఈ లోకంలో కుమారునిగా అవతరించాడండి. హల్లెలూయా. ఆయన అవతరించాడండి, కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసము? ఆయన కోసం వచ్చాడా? ఆయన స్వార్థంగా వచ్చాడా? మన కొరకండి, మన కొరకు వచ్చాడు ఆయన. కారణం ఏంటి? మన పాపాల నిమిత్తము.
ఈరోజు మనం చూసినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, ఈ పాపాలతో ఈరోజు లోకం కొనసాగుతూ ఉంది. సెల్ఫ్ కంట్రోల్ లేదండి ఈరోజు. సెల్ఫ్ కంట్రోల్ లేదు ఈరోజు. ప్రభుత్వ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు గమనించాడు మన పూర్వీకుల్ని. పాపం పెరిగిపోతా ఉంది. అందుకే అంటున్నాడు, నేను వస్తే బాగుండు, నేను రావాలి, నాతో ఆ లోకానికి పని ఉంది, నేను వచ్చి ఆ మనుషులను నేను కలవాలి, వాళ్ళతో కలిసి జీవించాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడండి. ఆ నిర్ణయం ప్రకారమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఒక పెద్ద బంగళా ఆయన దొరకలేదు, ఒక పశువుల తొట్టి కోరుకున్నాడు. ఆ తొట్టిలో ఆయన జన్మించినప్పుడు ఎంతో మంది ఆయన గొప్పతనాన్ని చూసి ఆరాధించారండి. అదే ఈరోజు క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించుతారు. ఆ రోజున గొర్రెల కాపర్లు ఆరాధించారు. వారు పామరులు అయినప్పటికీ వాళ్ళు ఆరాధించారు. ఎలా ఆరాధించారు? కానుకలు సమర్పించారు, ఆరాధించారు. పూర్ణ మనసుతో ఆరాధించారు. వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఆ యొక్క శుభవార్త మనం వినిన తర్వాత ఈరోజు మనం త్వరగా వస్తున్నాం మందిరానికి ఆలోచించాలి. ఈరోజు మనం త్వరగా మందిరానికి రాగలుగుతున్నామా? ఎన్నో సంఘాల్లో ఈ రోజున సమయం లేదు, సమయం బాగలేదు. కారణము, నీవు ఆరాధించే విధానంలో దేవుడు మెచ్చని విధంగా నువ్వు చేస్తా ఉన్నావు. ఈ రోజున గమనించాలా విషయం? అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటాం. గొర్రెల కాపర్లు ఆరాధించడము, జ్ఞానం ఆరాధించడము, కానీ అందులో మర్మాలేంటి? అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాక్యం అనగా ఆయన సత్యము. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను నేర్చుకోనండి, నా జీవితాన్ని నేను దేవుడి కొరకు సమర్పించాను. నేను దేవుడి సేవలో కొనసాగుతున్నాను. అనేక మందికి ఒక వెలుగుగా, ఒక మార్గంగా ఉన్నాను అంటే దానికి కారణం దేవుడి కృప. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన సంఘానికి ఎంత గొప్ప చరిత్ర ఉందండి. ఈరోజు ఈ సంఘంలో నేను వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్యమని తెలుసుకున్నాను. ఎంతో గొప్ప విద్యావేత్తలు. మరి దేవుని వాక్యాన్ని మనము ఏ విధంగా గ్రహిస్తున్నాం? ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాము. ఆయన అంటున్నాడు, 22వ ప్రకటన 22వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రకటన 22:13 వచనం. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చూశారండి, అంత గొప్పగా చెప్తాను. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతమును. ఇన్ఫినైట్ మన దేవుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది మన దేవుని గొప్పతనం. అటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉంటున్నప్పుడు మనం దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి? క్రిస్మస్ ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. నీ ఆరాధన క్రమము, నీ ఆరాధన స్థితి ఎలా ఉంది ఈ రోజున? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో సంపూర్ణంగా మనం దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని మనము పూర్ణ హృదయంతో ఆరాధించాలి. హల్లెలూయా. పూర్ణ హృదయము, పూర్ణ మనసు. చూసిన మనసులో హాఫ్ హార్టెడ్ కాదండి, ఫుల్ హార్టెడ్. పూర్ణ హృదయం, పూర్ణ మనసుతో మనము ఆరాధించాలి. మీరు గమనించలేదు, గొర్రెల కాపరులు జ్ఞాన సహితము ఒక దేశానికి ఆ జ్ఞానం ఉండేది. అతను బంగారం సమర్పించాడు. ఎలా సమర్పించాడు? ఎలా ఇచ్చాడా? నిలబడిచ్చాడా? ఇవ్వలేదు. సాష్టాంగ నమస్కారం చేశాడండి. ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారము, ఆరాధనలో సంపూర్ణంగా. ముగ్గురు కానీ కూడా బంగారు సామ్రాణి వచ్చినప్పుడు ముగ్గురు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ఎందుకంటే
దేవుని యొక్క గొప్పతనము వాళ్ళకి తెలుసు. అఫ్ కోర్స్ దే ఆర్ ఇంటెలిజెంట్స్, దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, దే ఆర్ హ్యావింగ్ విజ్డమ్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ హి ఈస్ ద సేవియర్. మన కోసం ఆయన వచ్చింది ఏదో నెల్లూరులో ప్రజల కోసం రాలేదు, ప్రపంచం మొత్తం కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ద లార్డ్ సో లవ్డ్ ద వరల్డ్, ప్రపంచాన్ని ఆయన ప్రేమించాడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తా ఉన్నామండి. మనము ఆరాధించడము ఎలా ఆరాధిస్తున్నాము మనందరం కూడా ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. మన ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉందా లేదా? మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా లేదా? మన హృదయము దేవునికి అంగీకారంగా ఉందా లేదా? మన మాట తీరు దేవునికి అంగీకారంగా ఉందా లేదా? దేవుడి చిత్త ప్రకారంగా మనం జరిగించినప్పుడు దేవుడు మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. మనకు 2026 సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. ఈ లోపల మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఎవరైనా వాక్యం వింటున్న వారు మార్పు లేకుండా జీవిస్తున్నారేమో, దేవుడిని ఆరాధించే క్రమంలో తప్పిపోతున్నారేమో, నీ హృదయం దేవుడికి ఇవ్వలేకపోతున్నారేమో, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే నీకు మంచి తరుణం, ఇదే నీకు మంచి అవకాశం. ఆ రోజు శిలువ పైన దేవుడు దగ్గుకు అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పాడు, అయ్యా నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా ఈ రాజ్యంలో? నన్ను నీవు ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా? ఇప్పుడు చెప్పాడు దేవుడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. చాలా గొప్ప మాట ఉంటుంది, చాలా గొప్ప మాట. మన దేవుడు క్షమించే దేవుడు అండి. మనం అడగాలి, ఆయన క్షమిస్తాడు. మన తప్పులు ఆయన ముందు పెట్టాలి, ఆయన క్షమిస్తాడు. క్రిస్మస్ రోజున మనం క్రీస్తుని సంతోషంగా ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ప్రవచనాత్మకంగా పుట్టాడు. మన దేవుడు యుగయుగాల దేవుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకైకమైనటువంటి దేవుడు మన దేవుడు. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే. నేనే ఆ మాట గమనించారు మీరు? నేను నాతో పాటు మరొకరు చెప్పడం లేదు. నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి మాట అంత గొప్పగా చెప్తున్నాడంటే అటువంటి అద్భుతమైన దేవుడు. వండర్ఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈస్ వండర్ఫుల్ గాడ్. ఈ రోజున ఎవరు కూడా ప్రాణం ఇవ్వరండి. సొంత కుటుంబంలో ప్రాణం ఇస్తారా? పిల్లల కోసం తండ్రి ప్రాణం ఇస్తాడా? మన కొరకు ఆయన యోగాల్లో వచ్చాడు, జన్మించాడు. ఆయన మనందరి కొరకు ఆయన త్యాగం చేశాడు. చూశారు కదా ఈ మాటను. నేను తర్వాత వాక్యం వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆయన జన్మలో కూడా పాపం లేకుండా జీవించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. 34 అందుకు మరియా నేను పురుషుని ఎరుగదానని ఇది ఎలాగో జరుగుతుంది దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అది మన దేవుడి యొక్క గొప్పతనం. హల్లెలూయా. చూసారండి, ఆయన ఎలా అంటాడంటే ఆయన మన దేవుడు పరిశుద్ధుడు. ఈ రోజున పరిశుద్ధుడు ఈ లోకంలో లేడు కాబట్టి, ఈ రోజున మనందరం కూడా అపరిశుద్ధులుగా ఉన్నాం కాబట్టి, మన పూర్వీకులు కూడా పరిశుద్ధంగా లేరు కాబట్టి, మన పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి కాబట్టి
ఈ రోజున ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఈ లోకానికి అవసరం. ఆయన అవసరం ఎందుకంటే ఈ లోకంలో ఒక్కరు కూడా పరిశుద్ధులు కాదు. ఈవెన్ నేను పరిశుద్ధుడు కాదు. మన పాపం పోవాలంటే ఆయన లోకానికి రావాలి. ఎందుకంటే ఆయన అపరిమితుడు, అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగా జీవించడం అనేది ఆషామాష కాదంటే చాలా కష్టంతో కూడింది. ఈరోజున మనం కూడా గమనిస్తున్నాం కదా. ఈరోజు సంఘంలో చక్కగా ఉంటాం, సంఘంలో పాస్టర్ గారి దగ్గర చక్కగా వందల సార్లు చెప్తాం, ఇక్కడంతా బాగా మాట్లాడతాం, ఇంటికి ఎదురు మన పరిస్థితి ఎలా ఉంటుందో, సమాజంలో కూడా ఎలా ఉంటుందో మన పరిస్థితి, ఉద్యోగ స్థానంలో కూడా ఎలా ఉంటుంది మన పరిస్థితి. రకరకాలుగా మార్పులు, పరిశుద్ధతలో మార్పులు, అపరిశుద్ధంగా మార్చబడుతూ ఉన్నాము. కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క పుట్టుక గురించి ఆ విలువలను తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు ఇంకా అలానే జీవిస్తా ఉన్నారు చాలా మంది. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఆల్ పీపుల్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సమ్ పీపుల్ హూ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎ హోలీనెస్. ఎందుకని మనం ఈరోజు జీవించలేకపోతున్నాము? గమనించాల విషయాన్ని. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఈ లోకానికి అవసరం కాబట్టి ఆయన ఈ లోకంలోకి జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడండి. వాక్యం అంటుంది, మనమంట పుట్టుకతోనే మనం పాపం చేశాడు. ఏంటండి? మన పుట్టుకలోనే మనకు ఎలా ఉందా? పాపం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. మనం గమనించినప్పుడు ఒకసారి ఆ వాక్య భాగం చూద్దాం. ఒకసారి ఆ కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం చదవండి. చూసారండి, అంటున్నాడు కీర్తనకారుడు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. We are all sinners. Not now, at the time of birth. మన పుట్టుకలోనే పాపం ఉంది, కానీ దేవుడి పుట్టుకలో పాపం లేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన చుట్టూ ఒక శక్తి కమ్ముకుందండి. ఆ శక్తి పేరేంటి? సర్వోన్నతుడి శక్తి. హల్లెలూయా. ఆ శక్తి వల్ల ఏమైందంటే పాపం అనేది అంటకుండా మరి యొక్క గర్భం చుట్టూ ఆ శక్తి కమ్ముకున్నప్పుడు ఆ శిశువు పరిశుద్ధుడుగా బయటకు వచ్చాడు. సరే, ఆ పరిశుద్ధత ఈరోజు మనం అనుభవించాలండి. క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావంటే, పరిశుద్ధత లేకుండా నువ్వు జీవించావంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. If you are not a holy, you are not a Christian. You are not a real Christian. You are a nominal Christian. Of course you are a Christian, but you are a nominal Christian. Again I am repeating, if you are not living in a holiness, you are not a Christian. Of course you think that you are a Christian. అనుకోవచ్చు, క్రైస్తవుడు కాదు, దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాదు. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుడి కొరకు ప్రయాసపడాలి. ఆయన యొక్క జన్మకు, ఆయన యొక్క పుట్టుకకు విలువను తెలుసుకుని మనం బ్రతికినప్పుడు మనలో అన్ని కూడా విడిచిపెడతాము అంటాడు కదండి పౌలు. ఈ లోకాన్ని ఏమంటాడు? పెంటగా ఎంచుతాడండి. ఈరోజు మనం జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని దేవుడు సెలవిస్తాడండి. మనం లోకానికి ఎవరంట? వెలుగు. క్రైస్తవులారా, మీరు లోకానికి వెలుగైనారు. మనము వెలిగించబడాలి, మనతో పాటు అనేక మందిని వెలిగించాలి. ఎలా వెలిగిస్తాం? మన ప్రవర్తన ద్వారా ఇతరులను వెలిగించాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడిని బహు విరివిగా వాడుకుంటాడు. ఈరోజు మీరు గమనించారా? గొర్రెల కాపరులు వాళ్ళు అడవిలో మందం మేపుకుంటున్నారండి. గొర్రెల కాపరులు మరి దూత వచ్చి ముందు మొట్టమొదటిగా వాక్య కల్పిస్తాం, ఇంకెవరు లేరా? కారణం ఏంటంటే
గొర్రెల కాపర్లు గొర్రెల కొరకు ప్రాణం పెడతారు కాబట్టి, గొర్రెల కాపర్లు వాళ్ళ పొలంలో ఉన్నప్పటికీ దేవుడిని వాళ్ళు భయంతో ఆరాధిస్తారు కాబట్టి, వాళ్ళ హృదయం దేవుడిని తెలుసు కాబట్టి దేవుడు మొట్టమొదటిగా వాళ్ళకి కనిపించాడు. కానీ వాళ్ళకి ఒకవేళ పామరులుగా అయ్యొచ్చు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు గొప్పవారు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత ఆ రోజు గొర్రెల కాపరితో మాట్లాడిన వెంటనే త్వరగా వెళ్ళి మరియను శిశువుల నుంచి వాళ్ళు సాగిలపడ్డారని వాక్యం ఉంది కదా. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనల్ని మనము మలుచుకోలేకపోతున్నాము? ఎందుకని మనలో మనము మార్చుకోలేకపోతున్నాం? మన స్థితి ఇంకా మన పూర్వపు స్థితిలో ఉండాల్సిందేనా? వయసు పెరిగిపోతా ఉంది. 20, 30, 40, 50, 60, 70. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అయినప్పటికీ మనలో దేవుడి గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. క్రిస్మస్ జరుపుకోవడం చాలా మంచిది, బట్ ఆ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క విలువ, దేవుని మనము ఏ విధంగా ఆరాధిస్తున్నామో ఏ విధంగా ఆరాధించాలి. అందుకే వాక్యం ఉంటుంది, నీతిమంతుడు రోమపత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు కాదండి. కానీ మనం నీతిగా ఎంచబడాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి, మనం దేవుని దగ్గర మనం వేడుకోవాలి. మనం ఎంత అండి, మన ఉద్యోగాలు ఎంత, మనం ఎంత? ఈరోజు కరోనా వచ్చింది గత 2021 ఎంత మంది చనిపోయారండి? గొప్ప వాళ్ళు ఏమన్నా మిగిలిపోయిందా? కరోనా వదిలేసిన వాళ్ళని ఆలోచించాలి. ఈరోజు పేదవాళ్ళ కరోనా వదిలేసిందా? లేదండి. ఏ సమయం ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదు. ఉన్న సమయంలో దేవుని కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. మనం దేవుడి కొరకు మనం జీవించాలి. మన జీవితాన్ని దేవుడి కొరకు మనం త్యాగం చేయాలి. ఆ రోజున మరియమ్మ, యేసేపు వీళ్ళందరూ త్యాగం చేశారండి. తెలుసా మీకు ఆ విషయం? మరియమ్మ యేసేపుకి ఇద్దరికి ప్రదానం చేయబడింది. కానీ మరియమ్మ అప్పటికే గర్భవతి. యేసేపు మరి త్యాగం చేయలేదు జీవితాన్ని. ఒక మరియమ్మను పక్కన పెట్టుకొని ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ కాలేదు, ఆమె గర్భం ధరించింది, ఆమె తీసుకుపోతుంటే లోకం ఏమంటుందండి? త్యాగం చేయలేదా? మరియమ్మ ఏమంటుందండి? మరియమ్మ, నేను పురుషులను ఎరగదానే, పురుషుని ఎరగకుండా జీవించిందండి ఆమె. బిఫోర్ మ్యారేజ్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ బిఫోర్ మ్యారేజ్. ఈరోజు మన పవిత్రత ఏ స్థాయిలో ఉంది ఆలోచించండి. ఈరోజు మన పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది ఆలోచించండి. ఒకటే క్రిస్మస్ అనగా పరిశుద్ధత, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం మిమ్మల్ని నొచ్చింపజేయవచ్చేమో కానీ, ఒకవేళ మీరు బాధపడవచ్చేమో కానీ, దేవుని వాక్యము ఖడ్గం లాంటిదండి. ఆ ఖడ్గం నీలో దిగినప్పుడు నీలో తప్పులు బయటికి కనబడతాయి. ఆ ఖడ్గం నీలోకి రావాలంటే నువ్వు ఆ వాక్యాన్ని స్వీకరించాలి, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఆ వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. నీ జీవితంలో ప్రతి అడుగులో ఆ వాక్యాన్ని అన్వయించుకుంటా వెళ్ళినప్పుడు దేవుడిని చూసి ఆనందపడతాడు. హల్లెలూయా. దేవుడిని చూసి సంతోషిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈరోజు మీ విషయమై దేవుడు సంతోషిస్తున్నాడా? ఆలోచించండి. మీరు జీవించినంత కాలంలో దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తున్నారా? దేవుని గొప్పతనం గురించి మనం వింటున్నాం, ఇక్కడ బాగుంది. ఆ గొప్పతనం గురించి మీరు ఎవరికైనా దాన్ని తెలియజేస్తున్నారా? మనం తెలియజేయాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఆజ్ఞ ఏముందండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదొక ఆజ్ఞ అండి. అది నాకు ఒక్కడికే కాదు, అందరికీ అది ఆజ్ఞ. ఏమాజ్ఞ అది?
దేవుని యొక్క పుట్టుక గురించి మనం చెప్పాలి. ఆయన గొప్పతనాన్ని మనం బోధించాలి అని అంటున్నాడు. క్రైస్తవులారా, మీరు దేవానికి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరంటే మనము ఉప్పు. ఉప్పు నిస్సారం అవ్వకూడదండి. ఈరోజు చాలా మంది క్రైస్తవ కుటుంబాలు నిస్సారం అయిపోతా ఉన్నారు. దేవుళ్ళ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేవుళ్ళకి రాలేకపోతున్నారు. కారణం కేవలం లోకం వైపు చూస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. మనం వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు, ఉప్పు నిస్సారం అయితే ఏం చేస్తుంది? కింద వేయబడేది చొక్కబడుతుంది. ఏం చేస్తున్నది? ఉప్పు చొక్కబడుతుంది. జాగ్రత్త. నీ జీవితం కూడా చొక్కబడుతుందేమో, జాగ్రత్త. మనుషుల్ని మోసం చేయొచ్చు, కుటుంబాన్ని మోసం చేయొచ్చు, దేవుని మనం మోసం చేయలేమండి. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు రేపు ఏకైనా గొప్ప దేవుడు అండి. ఆయన అల్ఫయు ఒమేగా, ఆయనే. నీ హృదయ అంతరంగం ఆయన తెలుసు. ఈ రోజు నా దేవుని గొప్పతనాన్ని గ్రహించి ఆయన సంపూర్ణంగా ఆరాధిస్తున్నావా లేదా అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచిస్తాం. క్రిస్మస్, క్రైస్ట్ మాస్, దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నాం చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడు మన అపరాధములు, పాపములు దేవునికి అడ్డుగా ఉన్నాయంట. కనుక నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నేను నీకు 2 విషయాలు తెలియజేశాను. దేవుడు ఏ విధంగా జన్మించాడు, ఆయన ప్రవచనాత్మకంగా జన్మించాడు. దేవుడి లోకానికి అవసరమా? ఆయనకు మంచి రాజ్యం ఉంది కదా, పరలోకము. రావాలా అంటే ఆయన రావాలి, ఆయన అడుగు పెట్టాలి. ఆయన అడుగు పెట్టకపోతే ఈరోజు మనందరం కూడా పాపులమే. ఆయన అడుగు పెట్టాడు, మన పాపాలను తుడిచివేశాడు, మన పాపాలను కడిగాడు, మనల్ని పవిత్రపరిచాడు, మనకంటూ ఒక కుటుంబ వ్యవస్థనిచ్చాడు, మనకంటూ ఒక సంఘము, ఒక సమాజాన్ని ఇచ్చాడు. ఆ సంఘంలోకి వెళ్ళండి, ఆ సమాజంలోకి వెళ్ళండి. మీరు ఆ సమాజంలోకి వెళ్ళినప్పుడు మీరు ఉప్పుగా ఉండండి, మీరు వెలుగుగా ఉండండి అని ఆయన మనకు అన్ని మాటలు చెప్తే, ఈరోజు మనం క్రైస్తవులుగా మరి ఉప్పుగా మనం ప్రవర్తిస్తున్నామా? మనం వెలుగుగా మనం ప్రవర్తిస్తున్నామా? మన దేవుడి యొక్క పుట్టుక గురించి ఈరోజు మనం గొప్పగా ప్రచురం చేయగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే మన దగ్గర ఫస్ట్ మాట తెలుసా? ఆయన పరిశుద్ధుడు అంటాం. అంతేనంటే మనం చెప్పేది ఏమంటాం? మనం ఆయన పరిశుద్ధుడు అంటాం. మరి మన తండ్రి అలా ఉంటే మనం ఎలా బ్రతకాలి? మనం అంటాం కదా, తండ్రి వచ్చిన కోరికలు అంటాం కదా, మన బిడ్డలు ఏమంటాము? తండ్రికి వచ్చిన కోరికలు అంటాం. కాబట్టి మా తండ్రి కోరికలు మనకు రావాలి. నేను చివరిగా ఇందాక మన సహోదరు చదివారు కదా, ఆ వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. ఒకసారి 1 పేతురు పత్రికలో ఆ వాక్య భాగం చదువుకుందాము. 2వ అధ్యాయంలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. 9వ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. చాలండి. అక్కడ ఏముందండి? మనము చీకటిలో నుండి మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. మనం చీకటిలో ఉన్నాము, మనల్ని ఆయన వెలుగులోకి తీసుకొని వచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక డార్క్లో మనం కూర్చున్నాము. ఆ చీకటి గది ఎత్తుకుందంటే కరెంట్ పోయింది అనుకుందాం. ఒక్కసారిగా కరెంట్ వచ్చింది, ఏమొస్తుంది అంటే వెలుగు వస్తుంది, అందరు కనబడతారు. ఇక్కడ మనం చూస్తే ఆయన మనల్ని ఆయన తీసుకొచ్చే వెలుగులోకి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, అయితే మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క గుణములను మనం ప్రచురం చేయాలి. ఎందుకు మనల్ని ఆయన పిలిచాడు? ఎందుకు మనల్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు? ఎందుకు మనల్ని మన లైఫ్ నుంచి చీకటిని తీసివేశాడు అనే విషయాన్ని, చీకటి అనగా పాపము, ఆ చీకటి మనలో నుంచి వెళ్ళిపోయిందండి. ఒక రోజున మనలో ఇప్పుడు ఏమో తెలుసా? మనలో ఇప్పుడు వెలుగుంది మనలో.
కాబట్టి ఆ వెలుగు అనేది ఆ వెలుగు గురించి మనము ఇతరులకు ప్రచురం చేయాలి. ఎందుకంటే మనం ఎవరిని వంశము, రాజులైన యాజక సమూహము మనము. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలను. ఇంత గొప్పగా దేవుడు మన పట్ల అనుకుంటుంటే, మన గురించి ఆయన ఎంతగానో ఆలోచిస్తూ ఉంటే, మనకంటే ఒక ప్రిఫరెన్స్ ఆయన ఇస్తున్నాడండి. ఎవరంటే మనం పరిశుద్ధ జనముగా మనల్ని ఆయన మార్చాడు. మనము రాజులైన యాజక సమూహంగా ఆయన మార్చాడు. ఎందుకంటే కేవలము ఆయన గురించి మనం ప్రచురణ చేయాలి. ఆయన పుట్టుక గురించి మనం లోకానికి తెలియచేయాలి. ఓకే, మీరు గమనించారా? ఈ క్రిస్మస్ సీజన్లో మనం క్యారల్స్ వెళ్తూ ఉంటాం, రకరకాలుగా అనేక ప్రాంతాలకు వెళ్తుంటాం. మనం వెళ్ళి ఈ 1 month కూడా మనం చాలా హ్యాపీగా ఉపయోగించుకుంటూ ఉంటాం, సువార్తను చెప్తూ ఉంటాం. అలాగే మనము నాట్ ఓన్లీ డిసెంబర్, మనం త్రూ అవుట్ ద ఇయర్ దేవుని సువార్త ప్రకటన చేయాలి. మనం దేవుడి గురించి ఇతరులకు మనము గొప్పతనాన్ని ఆయనకు చెప్పాలి. ఎందుకంటే వాక్యం అంటుంది, ఆయన గుణాతిశయములను మనము ప్రచురణ చేయడం వరకు మనల్ని ఆయన ఆ విధంగా పిలిచాడు. తర్వాత చూడండి, ఒకప్పుడు మనము ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడు ప్రజలమైతిని, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరం పొందుతుంది. మనం ఇప్పుడు కనికరం పొందామండి. ఈరోజు మన మీద కనికరం ఉంది కాబట్టి ఇక్కడ మనం కూర్చున్నాం. ఆ రోజు అననీయ సఫీరా అక్కడే చనిపోయాడు, పడిపోయాడు. అబద్ధం చెప్పారు, అక్కడ చనిపోయాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప. లేకపోతే ఇక్కడ ఎవరు కూడా మనం సజీవులుగా ఉండలేము. మనలో గొప్పతనం కాదు, దేవుని కృపను బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తించాలి అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ విషయాన్ని మనం గమనించాలి అని మీకు తెలియజేస్తా ఉన్నా. అనుకుంటున్నానేమో నా ఉద్యోగాన్ని బట్టి నేను గొప్పగా ఉన్నాను అనుకుంటున్నానేమో. కాదు, నీకు ఉద్యోగం వచ్చిన దేవుడే, నీకు ప్రాణం వచ్చిన దేవుడే. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. అందుకే నేను అంటున్నాను, దేవుడి కొరకు మనం సమయాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయాలి. తర్వాత చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఇది నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఇది మన జీవితం. ఈ చదివినప్పుడు నాకైతే ఇదేరా మన జీవితం అనిపిస్తుంది. అని అంటున్నాడు, మీరెవరు? పరదేశులు, మీరు యాత్రికులు. ఈ మాట మీరు ఎన్నోసార్లు వింటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? మన ఈ లోకం కాదండి, ఇదొక ప్రయాణం మాత్రమే. మనం ఇక్కడ యాత్రికులు మాత్రమే. ఈ యాత్ర ముగించుకుంటాము, మనం పైకి వెళ్ళిపోవాలి. మా నాన్నగారు వెళ్ళిపోయారు గత ఆగస్టు మాసంలో. చాలా బాధపడ్డా. దేవుడు అడిగారు, అయ్యా కొంతకాలం ఉంచకూడదా? నాకు నా ధైర్యం మా నాన్న కదా. నో, దేవుని పిలుపు మనం లోపడాల్సిందే. ఏడ్చాము, కన్నీరు కార్చాము, దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డాము. కాబట్టి మనము యాత్రికులము, మనం పరదేశులము కనుక అపాయించండి. సో కాబట్టి కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఇది మనం చేయాల్సినటువంటి పని. పరలోకం కావాలి, పరలోకం కావాలని చెప్పడం కాదు. ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడో, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. కాబట్టి అది పరిశుద్ధమైన పరలోకం. అక్కడ నువ్వు పోవాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది నా పాయింట్. నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఆ పరిశుద్ధ పరలోకం దేవుడి కొరకు ఏర్పాటు చేస్తాడు. లేకపోతే అపరిశుద్ధంగా ఉంటున్నా నరకానికి ఏర్పాటు చేస్తాడు. అందుకే మనం గమనించినప్పుడు నీవు శరీరాశలను విసర్జించండి. శరీర కోరికలు, ఆశలు, నేత్రాశలు, జీవము, ధనము, గర్వము, నా ఉద్యోగము, నేను, నా గొప్పతనము, నా స్థితి, సమాజంలో నా స్థితి, నేను, నా పేరు, నా పలుకుబడి, ఇవన్నీ దేవుని దృష్టిలో చాలా తక్కువ. ఈ లోక జ్ఞానము దేవునికి ఏమన్నమాట? వెర్రితనము. హల్లెలూయా, వెర్రితనము. గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు లేదా?
వేరేతనం అండి. అవన్నీ మనం విడిచిపెట్టి ఈ పాయింట్ జాగ్రత్త. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారిని సత్క్రియలను చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నేను కూడా మిమ్మల్ని ఈరోజు బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే వాక్యం అంటుంది, ఎవరైతే అన్ని జనులు దేవుడిని ఎలాంటి జనాంగం దగ్గర ఉన్నావు, నీ లొకాలిటీలో ఉంటారు కదండి, అందరూ క్రైస్తవుల మధ్యలో ఉంటామా? నీ లొకాలిటీలో మీ ఇంటి పక్కన అందరూ అని ఉండొచ్చు. వాళ్ళ మధ్య నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పవిత్రంగా జీవిస్తున్నప్పుడు వారు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు క్రైస్తవులు రా, నిజమైన దేవుని బిడ్డల వాళ్ళు. అందుకోసం అంటున్నాడు, సత్క్రియలు మన మంచి క్రియలను బట్టి వాళ్ళు మార్చబడాలి. అదే సమయంలో మనం దేవుడిని కలుసుకున్నప్పుడు మన దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో నా బిడ్డ మంచి బిడ్డ, ఇదిగో నా కుమారుడు వినీత్ కుమార్ అనేక ప్రాంతాల్లో సువార్తను చెప్పాడు, దేవుడి సేవలో కొనసాగాడు, ఉద్యోగం ఉన్నప్పటికీ దేవుడి సేవ చేశాడు, ఉద్యోగంలో ఉంటున్నప్పటికీ దేవుడి సేవ చేశాడు. ఖాళీ సమయం మాకుంటుంది ఎప్పుడు తెలుసా? రెండవ శనివారం సెలవు, ఆదివారం సెలవు. నేను రెండవ శనివారం అంతా బిజీ ఉంటాను. ఆ రోజు మాకు ఫాస్టింగ్ ప్రేయర్. సండే మార్నింగ్ చర్చిలో వాకింగ్ చెప్పాలి, ఈవినింగ్ సువార్తకి వెళ్తాం. నో రెస్ట్. ఫ్యామిలీకి చాలా తక్కువ సమయం ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టడం నాకు తెలియదు. ఉన్నంత కాలంలో దేవుడి కొరకు కొంత నా ప్రయాసపడదాం. ఎందుకంటే కారణం తెలుసా మీకు? ఎందుకంటే దేవుడు నా కొరకు ఆయన విలువైన రక్తాన్ని కార్చాడండి. హల్లెలూయా. కార్చాడండి. నాకు ఒక్కొక్కసారి ఏడుపు వస్తుందండి ఆ మాట చెప్తున్నాడు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, కానీ ఎక్కడ కూడా పాపం లేకుండా జీవించాడు. పవిత్రుడిగా జన్మించాడు. ఆయన జన్మలో పవిత్రత, ఆయన నడకలో పవిత్రత, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు, మీలో ఎవరైనా నా గురించి తప్పుడు చూపించగలరా? ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా చెప్పగలిగితే ఎంత బాగుండు. పరలోకంలో ఒక్కసారిగా గంటలు మోగుతాయేమో. మనం ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోక మాలిన్యాన్ని మనం అంటుకోకుండా, ఈ లోకాన్ని ప్రేమించకుండా, నిజమైన క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏదో, నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క విలువేంటో, క్రీస్తుని మనం ఎలా ఆరాధించాలో, మనం ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నామో ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, కారణం మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనమేం చేయాలంటే ఈ క్రిస్మస్ రోజున పరిశుద్ధమైన హృదయం కలిగి మనం కూడా ఆయన ఆరాధించినప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు. దేవుడి ప్రతి మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.